ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున గౌరవ్ గొగోయ్, జయరాం రమేష్ హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ అఖిలపక్ష భేటీలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి అన్ని పార్టీలకు కేంద్రం తెలపనుంది. అలాగే ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల కార్యకలాపాల్లో పూర్తిగా పాల్గొని సహకరించాలని కోరనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. సమావేశాల్లో అణుశక్తి, ఉన్నత విద్య, కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీ మార్కెట్ కి సంబంధించిన 10 కీలక బిల్లుల్ని కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఓటరు సవరణ ప్రక్రియను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. కేంద్రం నిధుల విడుదలలో తమ పట్ల వివక్షతో ఉందని తమిళనాడు ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. జలి కాలుష్యంపై కాంగ్రెస్, ఆప్లు పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి.